విజ్ఞానం స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుని. మనం ఇప్పుడు సోమందపల్లి, సత్సాయి జిల్లా సోమందపల్లిలో మూర్తి గారి ప్లాట్ దగ్గర ఉన్నాము. ఇది ఉత్తరంలో ఒక రోడ్డు, పడమరలో ఒక రోడ్డు ఉన్న వాయువు బ్లాక్ స్థలం అండి. ఈ పడమర రోడ్డు ఉత్తరానికి పోతుంది, ఈ ఉత్తరం రోడ్డు వచ్చేసి తూర్పుకు పోతుంది మెయిన్ రోడ్లకి. హిందూపూర్, అది అనంతపూర్ రోడ్డు అండి. అక్కడ షెడ్ కనిపిస్తుంది, దాని అవతల ఉంది రోడ్డు. ఇది వచ్చేసి 4 సెంట్ల బిట్టు. ఈ బిట్టు సైజు తూర్పు పడమర 55 అడుగులు, ఉత్తర దక్షిణం 32 అడుగులు ఉంది. దీన్ని వచ్చేసి నేను చుట్టూ 4 వైపులా ఖాళీ స్థలం వదిలినానండి. పడమరలో 2 అడుగులు, ఉత్తరంలో 5 అడుగులు, తూర్పులో వచ్చేసి సిట్అవుట్ దీని ప్యాసేజ్ తర్వాత మళ్ళీ 3 అడుగులు వదిలినాను, దక్షిణంలో 2 అడుగులు వదిలినా. చుట్టూ 4 వైపులా ఖాళీ స్థలం వదిలి ఇంటిని సెట్ చేసినాను. ఇంటి లోపల కొత్త 1023 చదరపు అడుగులకి గజాన్ని సెట్ చేసినాను. తూర్పు పడమర 40 అడుగులు, ఉత్తర దక్షిణం వచ్చేసి ఇది వచ్చేసి 25 అడుగుల 7 ఇంచులకి గజానికి సెట్ చేసినాను. 2 బెడ్రూమ్లు, అటాచ్ టాయిలెట్లు, ఒక డైనింగు, హాలు, పూజ గది, వంటగది. ఈ 8 అడుగులు నేను ప్యాసేజ్ తీసినానండి. ఈ 8 అడుగుల్లో ఈ పాతింటిది, ఇది సంపు. ఈ సంపు తీసేస్తున్నారు, తీసేసి అక్కడ మార్కింగ్ ఇచ్చినాను. ఈ 4 పిల్లర్ల మధ్యలో ఆడ మెట్ల కింద టాయిలెట్. ఇంటి లోపల ఒక వరుస మెట్లు చెప్పినాను. డూప్లెక్స్ అండి, అది డైనింగ్లో వస్తాయి మెట్లు. అది ప్లాన్ చేసి ఇచ్చినాను. ఇది నిన్న బోర్ వేసినారు, ఉత్తర ఈశాన్యానికి బోర్ మార్కింగ్ ఇచ్చినాను, బోర్ వేసినారు. సంపు వచ్చేసి తూర్పు ఈశాన్యానికి వస్తుంది. ఇది యాక్చువల్గా నేను బుధవారం మార్కింగ్ వేయాల్సింది. ఇల్లు క్లీన్ చేసినారు కదా, సరిగ్గా క్లీన్ చేయలేదు, ఎగుడు దిగుడు ఉంది, టేప్ పట్టేకి రాదని చెప్పి, కొలతలు రావు, క్లీన్ చేయమంటే మళ్ళీ క్లీన్ చేసింటే ఈరోజు వచ్చి నేను మార్కింగ్ ఇచ్చినాను. ఓకే అండి, థ్యాంక్ యూ.